అస్మద్గురుభ్యో నమః. మిత్రులారా, ప్రభుత్వ లాంఛన మీద 4 సింహాలు అని చెప్పి సినిమా డైలాగులో వాడుకుంటాం. ఆ సింహాలకు అంతరార్థం ఏమిటో తెలియని వాళ్ళు వేదంలోంచి తెలుసుకోవాల్సిన అర్థాన్ని వేదంలో చెప్పారు. అది అన్ని రకాలుగా మనం చెప్పుకోవచ్చు, తప్పేం లేదు దాంట్లో మొదటిది ఏమిటంటే ధూరసి ధూర్వ ధూర్వంతం. ధూ అసి, ఓ అగ్నిదేవుడా, శత్రువులందరినీ కూడా దుమ్ము కింద కొట్టగలిగిన వాడివి నువ్వు, కాల్చి పారేస్తావు నువ్వు. అంచేత నువ్వేం చేయాలి? ఓ అగ్నిదేవ, నాకు సహాయం చేయాలి. ధూర్వంతం యో అస్మాన్ ధూర్వతి. నేను నిన్ను ప్రార్థన చేస్తున్నావయ్యా, నీకు నమస్కారం పెడుతున్నావయ్యా, దీపాలు పెడుతున్నావయ్యా. అంచేత ఎవడైతే మమ్మల్ని దుమ్ము కింద చేద్దామనుకున్నాడో, శత్రువులు ఉన్నారో, అలాంటి శత్రువులని నీవు నాశనం చెయ్యి. అందుకని రోజు ఇంట్లో దీపం పెట్టుకోండి. అర్థం ఏమిటి? నరఘోష ఉండదు, శత్రుబాధ ఉండదు. దీపం పెట్టుకోండి అయ్యా, దీపం పెడితే నష్టమే ఉంది. అలాగనమాట. ఎంతసేపు ఎలక్ట్రిక్ బల్బ్ కాదు, మామూలు దీపమే పెట్టండి అయ్యా. దీనికి పురాణాల్లో వీళ్ళ కథలు చెప్తే అప్పుడు అక్కడి నుంచి ఆ పేటలు ఉండదు. దానికి 30 రకాల నూనెలు, 40 రకాల పినతులు, ఇవన్నీ వేలం వెర్రి. కానీ వెనకాలేమిటి? దీపారాధన చేశావంటే అర్థం మన శత్రుబాధ తొలగుతుంది అని అర్థం అన్నమాట. అందుకని యో అస్మాన్ ధూర్వతి తం ధూర్వ. మమ్మల్ని ఎవడైతే దుర్మార్గంగా ఆలోచించాడో వాడిని నాశనం చేయవయ్యా. దీపం పెట్టాం కదా, గమనించు. అంతేకాదు యం వయం ధూర్వామహ. శత్రువులు 2 రకాలు. నాకు శత్రువైన వాడు, నన్ను శత్రువుగా చూసేవాడు. నేను శత్రువుగా చూస్తాకండి, వాడు నాకు శత్రువే. వాడిని అలా చూడబోతుంది, వేరే సంగతి. కానీ నన్ను శత్రువుగా భావించాడు, నేను మిత్రుగా చూడని పడితే అలాంటి వాళ్ళని తొలగించవయ్యా అంటూ శత్రువులు 4 రకాలుగా ఉంటారట. అందుకని 4 సింహాల బొమ్మ. సమాజానికి కూడా 4 శత్రువులు ఉంటారు. శత్రువుల్లా కనిపించరు వాళ్ళు, మిత్రులాగే ఉంటారు. అక్కడ వసవత్వ ధూపయంతు అని మంత్రం అక్కడ. కానీ వీడు ధూ అన్నది పెట్టుకుంటారు, వేరే కారణాలు ఉంచండి, అలా పర్వాలేదు. ఎలాగా అంటే అగ్నిదేవుడు మనకి 4 రూపాల్లో శత్రువులు తొలగిస్తాడట. ఇక్కడ ఉన్న సింహాలు కూడా అగ్నికి ప్రతీకలు, శుచిత్వానికి ప్రతీకలు, శక్తికి ప్రతీక, మనకి క్షేమాన్ని కలిగిస్తాయి. యో జన అస్మభ్యం అరాతీయాత్ తం ధూర్వ. నేను వేదంలో ఉండే అర్థం చెప్పటంలా, మనకి అర్థం కావడానికి సామాజికపరమైన అర్థం చెప్తున్నాను. ఓ అగ్నిదేవ, యో జన అస్మభ్యం అరాతీయాత్. మాకు అరాతి అంటే మా దగ్గర డబ్బు ఉంది, మంచి పని చేద్దామని వినియోగిద్దామని అనుకుంటాం. వాడు ఏం చేస్తాడు? ఈ మంచి పని చెయ్యనివ్వకుండా ఏదో రకంగా అడ్డం పెడతాడు వాడు. అంటే ఏమిటి? ఈ మంచి పని కోసం ఉంచినటువంటి ధనాన్ని, ప్రయోజనాన్ని, దాన్ని కాస్త నాశనం చేసే ప్రయత్నం చేస్తాడు. ఇది నేను పాలిటిక్స్లోకి వెళ్ళటం లేదు, మీరు అర్థం చేసుకోండి. నిజమే, ఒకరి దగ్గర ధనం ఉంది, వ్యవస్థ ఉంది, మనుషులు ఉన్నారు, మంచి పని చేద్దాం అనుకుంటాడు, ఇంకోడెవడో మోకాలు అడ్డం పెడతాడు. అలాంటి అరాతీయాత్, మా దగ్గర ఉన్న సంపదని మంచి పని కోసం వినియోగించకుండా చేసేలా చేస్తాడేమో, దయచేసి అలాంటి వాణ్ణి తొలగించు. యశ్చ నహ ద్వేషతే. ఇంకొకడు ఉంటాడు, మేము పనిచేయడం మొదలుపెట్టేదాకా ఆగుతాడు, మన పని కాస్త సగంలో చెడగొడతాడు. పని అస్సలు చెయ్యనివ్వకపోతే ఎప్పుడప్పుడు చేసుకుంటాం, కానీ మనం పని చేస్తుంటే పని కట్టుకుని మధ్యలో వేలు పెట్టి ఇంకోటి ఏదో చేసి ఈ పని కాస్త నాశనం చేస్తాడు ఒక్కడు. అంటే తన అధికార మతంతో కావచ్చు, ద్వేషంతో కావచ్చు, దేనివల్ల కూడా. ఇక 3వవాడు ఎవడు తెలుసునా? యో నిందాశ్చ తం ధూర్వ. మమ్మల్ని పనిగట్టుకుని ఏదో మీడియాలో కానీ, మరో దాంట్లో కానీ, మీటింగుల్లో కానీ పనిగట్టుకుని మనని అనరాని మాటలంటూ మానసిక క్షోభకి గురి చేస్తాడు. నిందాశ్చ, నిందించడం అంటే ఎదట తప్పుంటే ఎత్తి చూపించు, తప్పు లేదు, తప్పు లేకపోయినా పనిగట్టుకు దూషణ చేస్తాడు వాడు. యో నిందాశ్చ అంటే వృధాగా విమర్శించేవాడు, అహంకారంతో చెలరేగిపోయి మన మానసికంగా దెబ్బతీయాలనుకునేవాడు. ఇక 4వవాడు ఎవరో తెలుసునా? వాడు ఇంకా ప్రమాదం. అస్మాన్ దిప్సాశ్చ అంటే చాప కింద నీరులా ఉంటాడు వాడు. దిప్స అంటే
అవకాశం దొరికితే మనని చంపడానికైనా చూస్తాడు, మనని సమాజంలోంచి లేకుండా చేయడానికైనా చూస్తుంటాడు. అలాంటి వాడిని బాబు మస్మసాత్కురు, వాళ్ళని నాశనం చెయ్యవయ్యా. ఇది అగ్నికి ప్రార్థన. అంటే 4 సింహాల గుర్తు దేనికి సమాధానం అన్నమాట? సమాజంలో ఉన్న 4 రకాల ద్రోహ శక్తుల గురించి మీరు జాగ్రత్త పడండి. ఒకడెవడో వనరులు అన్నీ ఉన్నప్పటికీ కార్యక్రమానికి భంగం చేసేవాడు, వాణ్ణి గుర్తుపెట్టుకోండి. రెండవది ఏమిటి? కార్యక్రమ ప్రారంభమైతే ఇది 10 మందికి ఉపయోగిస్తోంది అనడం కంటే ఫలానావాడికి కీర్తి వస్తోంది అని చెప్పి పనిగట్టుకు నాశనం చేసేవాడు ఉంటాడే, వాణ్ణి గుర్తుపెట్టుకోండి. మూడవది వృధాగా విమర్శించేవాడు, దాంట్లో మంచి ఉన్నా గమనించడు, చెడు మాత్రమే చూచి చెడు మాత్రమే ఊహించుకుని ఇలాంటి దానికి ప్రయోజనం ఏమిటి అనేవాడు ఉంటాడు, వాణ్ణి కూడా మీరు జాగ్రత్త పడండి. 4వ వాడు మరింత ప్రమాదకారి. సమాజానికి క్షేమం కలిగించేవాడు ఉంటే వాడు ఎలా నాశనం అవుతాడా అని చూసేవాడు. ఇలాంటి వాళ్ళని మనం గత చరిత్రలో చూచాం. మన సమాజం కోసం సాహసవీలందరూ మహానుభావులు ఉన్నారు, అలాంటి వాళ్ళని చూసాం. సంఘ విద్రోహం చేస్తూ సంఘ నిర్మాణం కోసం కష్టపడ్డ ఎందరెందరో మహానుభావుల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని చూచాం. అందుకని 4 సింహాల గుర్తు దేనికనమాట? మనలో ఉండే 4 దుష్ట శక్తులు. మనలో ఉంటే మన వ్యక్తి లోపల కాదు, మన వ్యక్తి లోపల ఉంటాయి, లేదు సమాజం లోపల ఉంటాయి. అందుకనే ప్రభుత్వ లాంఛనముగా 4 సింహాల బొమ్మ అక్కడ పెట్టి కింద గుర్రాన్ని, నీలో ఉన్న శక్తి ఇంత గొప్పది అని చెప్పడానికి. యువతల పక్కని ఎద్దు, మధ్యలో చక్రము, ఈ అర్థాన్ని కూడా మనం తెలుసుకుందాం. స్వస్తి.